జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలోని ప్రశాంతంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. దేవీపట్నం మండలం ముసినిగుంట గ్రామంలోని దావనపల్లి హాస్టల్ నందు 10వ తరగతి పరీక్షలు ఈ రోజు మొదలవడం జరిగింది. ఇందుకూరుపేట, కొత్తవీధి, ఎర్రంపాలెం, దావనపల్లి, దేవీపట్నం మొత్తం 5 స్కూళ్ల నందు 208 విద్యార్థినీలు ఉండగా 196 మంది హాజరవడం జరిగింది. 9 గదులు, 9 మంది ఇన్విజిలేటర్లతోటి ప్రశాంతంగా ప్రారంభించడం జరిగింది. దీనిపై ప్రస్తుతం ఎస్ఐగా కొనసాగుతున్న రంగారావు మీడియాతో మాట్లాడడం కూడా జరిగింది. పరీక్షలు రాసిన విద్యార్థులకు టుడే న్యూస్ 4 న్యూస్ నుంచి ఆల్ ద బెస్ట్ చెప్పడం కూడా జరిగింది. ఎన్ని గంటలకంటే కరెక్ట్గా కదా. దావనపల్లి ముసిలిగుంట హాస్టల్లో ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సందర్భంగా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం పోలీస్ బందోబస్తు, పటిష్టమైన పోలీస్ బందోబస్తు నిర్వహించడమైనది. ఇందు మూలముగా 10వ తరగతి పరీక్షలకు ఎవరైనా అవకతవకలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకొనబడినని కూడా తెలియపరచడమైనది. ఇందు మూలముగా పై అధికారుల ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల వద్ద కూడా ఎవరు గుమ్ముగూడి ఉండరాదని 144 సెక్షన్ అమల్లో ఉందని కూడా తెలియపరచడమైనది. ఇందు మూలముగా పలువురు గుంపులు కూడి ఉండకూడదని కూడా తెలియపరచడమైనది. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్లు సెంటర్లు మూసివేయాలని కూడా తెలియపరచడమైనది. మాస్ కాపీయింగ్ లేదా ఇతర అవకతవకలకు పాల్పడిన, ప్రోత్సహించిన చట్టపరమైన చర్యలు వారిపై తీసుకొనబడతాయని, అలాగే ఏ ఒత్తిడి లేకుండా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ సంబంధించిన ఆ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలను ప్రశాంతంగా వారి యొక్క ఎగ్జామ్ని రాసుకుని సంతోషంగా వారు ఇంటికి వెళ్ళాలని కూడా సూచించడం అయినది.